హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నా. మీరు బాగుండాలని కోరుకుంటున్నా. నేను బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. డే లెవెల్ మధ్యలో మిస్ మ్యాచ్ అవుతున్నాయి, ఏమనుకోకండి. సో ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే, వీడియో వెళ్ళే ముందు నేను కొంచెం సోచ్ చెప్తా కదా, ఆ సోచ్ చెప్పేస్తాను. ఏంటి అని అంటే, చాలా ఈ మధ్య కొంచెం బిజీ ఉండడం వెళ్ళి వీడియోలు చేయట్లేదు. అందుకు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అలానే ప్లీజ్ ఆడియన్స్ పక్కకి వెళ్ళిపోకండి, నన్ను వాచ్ చేయండి, నన్ను వాచ్ చేస్తూ ఉండండి. మీ ఆదరణ, మీ సపోర్ట్ ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను. అలానే మీకు కూడా సంతోషంగా వీడియోలు చేస్తూ ఉంటాను. సో ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే, వెజిటేబుల్ మ్యాగీ కూడా వీడియో చేయాలా అని అంటే, నేను క్లౌడ్ కిచెన్లో ఎలా చేసిస్తాను, దానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది నేను ఒక వీడియోతో చెప్పాలని చూస్తున్నా. సో అది ఈ వీడియోలో నేను మొత్తం క్లారిటీగా చెప్పేస్తాను, ఏంటి ఏమేమి ఖర్చు అవుతాయి అనేసి. ఇప్పుడు మనకు వెజిటేబుల్ మ్యాగీ రెసిపీలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మీకు హైప్ పాయింట్లు కనిపిస్తే ఇవ్వండి. హైప్ కాదు, హైప్. ఈ మధ్య దానికి కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, అంటే ఆ టంగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, దాన్ని కూడా కామెంట్లు పెడుతున్నారు. ఏం చేద్దాం, జనరల్ నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్, బ్రెయిన్స్. సో ఇప్పుడు నేను మ్యాగీ నా దాంట్లో 109 రూపాయలు పెట్టాను, 109 రూపీస్. వెజిటేబుల్ మ్యాగీ, ప్లెయిన్ మ్యాగీ వచ్చి 89 పెట్టాను. 89 అంటే 90 రూపీస్ అనుకోండి. నేను వాడే మ్యాగీ వచ్చేసి, నేను 24 బ్లాక్స్ ఉంటాయి పెద్ద ప్యాకెట్, అది తీసుకుంటాను అనమాట. అది ఎప్పుడు నేను ఆర్డర్ పెట్టుకుంటా. ఒకరోజు నాకు ఒకసారి 280 పడుతుంది, ఒకసారి 350 పడుతుంది, ఒకసారి 320 పడుతుంది, ఒకసారి 250 పడుతుంది, ఒకసారి 240 పడుతుంది. అంటే అది ఆఫర్, ఆ రోజు ఏ ఆఫర్ ఉంటే అది నాకు ఎప్పుడు అయిపోతుందో తెలియదు కదా. సో నేను ముందుగానే ఎప్పుడు తెచ్చి పెట్టుకోను. నాకు కొంచెం అయిపోతుంది, ఒక 4-5 బ్లాక్లు ఉన్నాను, అప్పుడు ఆర్డర్ పెట్టుకుంటాను. ఆర్డర్ పెట్టుకోవడమో లేదంటే తెచ్చుకోవడమో. అది ఏంటి అని అంటే, ఇది వచ్చేసి మనకి 15 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ వస్తుంది కదా, సేమ్ అదే 15 రూపీస్ మ్యాగీ ప్యాకెట్. ఆ 24 బ్లాక్స్లో ఉన్న ప్యాకెట్ రెండు ఒకటే, 24 ప్యాకెట్లో ఉన్నది రెండు ఒకటే. ఇది వచ్చేసి నేను కంప్లీట్గా ఒక బ్లాక్ ప్లస్ ఇంకొకటి హాఫ్, అంటే ఇలా తుంచేస్తాను కంప్లీట్గా. ఒక ఫుల్ బ్లాక్, ఒక హాఫ్. ఇది నేను ఒక్క ప్లేట్కి ఇస్తున్న మ్యాగీ. అలానే మనకి ప్లెయిన్ మ్యాగీ అనుకోండి, కొంచెం అక్కడక్కడ కొంచెం పొడి ఉంటుంది కదా, అది కూడా వేస్తాను, ఎందుకంటే సరిపోదు కదా. వెజిటేబుల్ మ్యాగీలో ఈ ఆనియన్స్, బీన్స్, క్యారెట్ అవన్నీ వచ్చి కొంచెం డబ్బా ఫుల్గా కనిపిస్తుంది. ప్లెయిన్ మ్యాగీలో ఇదే క్వాంటిటీ వేసామనుకోండి, డబ్బాలో కొంచెం తక్కువ కనిపిస్తుంది, అందుకోసమే కొంచెం ఎక్కువ వేస్తాను. దీని ప్రైస్ 109. ఇప్పుడు మనకి ఇది పడేది వచ్చేసి ఎంత పడుతుంది అంటే, ఇది 15 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ అండి. ఇది 15, ఇది హాఫ్. 15లో హాఫ్ ఎంత, 7.5 రూపీ, 22 రూపాయలు మనం మ్యాగీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము. ప్లస్ వెజిటేబుల్స్, గ్యాస్ అన్నీ కలిపి ఒక 15 రూపాయలు తీసుకుంటాం, అంతే, పెద్ద ఏం కాదు. ఎందుకంటే అన్నీ హాఫ్, 1-2 వేస్తాం కాబట్టి. ప్యాకింగ్ బాక్స్ వచ్చేసి 3 రూపాయలు పడుతుంది, అల్యూమినియం కంటైనర్లో వేస్తాను. 450 ml అనమాట. అది 3 రూపాయలు కూడా పడుతుంది, 2 రూపాయలే పడుతుంది ప్యాకింగ్ బాక్స్. కేచప్ ప్యాకెట్ ఇస్తాను, అది 1 రూపాయ, 10 రూపాయ పావులనో పడుతుంది. ఎందుకంటే అది నేను బల్క్లో తీసుకుంటాను కాబట్టి నాకు తక్కువనే పడుతుంది. మొత్తం మనం దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత వేస్తున్నామంటే 40 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము. 110లో వాళ్ళ డిస్కౌంట్, వాళ్ళ ఇది తీసేస్తే 30 రూపీస్, 35 రూపీస్ వాళ్ళది కమిషన్ పోతుంది. వాళ్ళ కమిషన్ 35 రూపీస్ పోతే 109లో 35 అంటే 85 రూపీస్. 85 రూపీస్లో మన ఇన్వెస్ట్మెంట్ 30 రూపీస్. 35 వేసుకోండి, 35 రూపీస్ తీసేస్తే 85లో 35 పోతే ఎంత, 45 రూపీస్. మనకు ఒక మ్యాగీ మీద 45 రూపాయలు మిగులుతుంది. ఇట్లా ఒక్కొక్క ఐటమ్ మీద 40, 50, 100 అట్లా మిగిలించుకొని మనం 1000-2000 రోజుకి సంపాదించుకోవచ్చు. అర్థమవుతుందా? ఎందుకంటే మనం ఒకే ఆర్డర్ మీద 1000 రూపాయలు, 100 రూపాయలు సంపాదించుకోలేము. ఒక ఆర్డర్ మీద 20 వస్తుంది, ఒక ఆర్డర్ మీద 40 వస్తుంది, ఒక ఆర్డర్ మీద 100 కూడా వస్తుంది. మనం దాన్ని అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలి. హోటల్ బిజినెస్ అంతే 50-50 ప్రాఫిట్, 50-50 ప్రాఫిట్లోనే మనం పోతూ ఉండాలి. మనకి ఇక్కడ మెయిన్, మనకి ఎందుకు ఆన్లైన్లో ఎందుకు ఇంత ఇదవుతుంది అని అంటే, మనకు వాళ్ళ కమిషన్ కూడా పోతుంది కాబట్టి మనకి ఎక్కువ వస్తుంది. ఇదే మనం ఆఫ్లైన్లో అమ్ముకుంటే 80 రూపీస్కే అమ్ముతాము. సో వాళ్ళ కమిషన్ మాకుండా మనకి డైరెక్ట్ వచ్చేస్తుంది కాబట్టి మనకి ఆఫ్లైన్లో వేరే ప్రైస్ వస్తుంది, ఆన్లైన్లో వేరే ప్రైస్ వస్తుంది. సరేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. ఇప్పుడు మనకు దీంట్లో ఏమేమి వేస్తున్నాం అనేది చూపించేస్తాను. ఇది వచ్చేసి పచ్చిమిర్చి ఒకటండి, ఈ సైజులో ఉన్నది. ఈ సైజులో ఉన్న పచ్చిమిర్చి చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని ఒకటి, పెద్దదైతే హాఫ్ వేసుకోండి. దీంతోపాటు ఆనియన్, అదేనండి ఎర్రగడ్డ వచ్చేసి ఒక మీడియం సైజ్ దాంట్లో హాఫ్ చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలి. దాంతోపాటు ఒక చిన్న బౌల్ అంతా వెజిటేబుల్స్. దాంట్లో ఏమేమి వేస్తున్నానంటే క్యారెట్, బీన్స్, అలానే ఫ్రోజన్ బఠానీ.
ఫ్రోజన్వే ఎందుకు వాడుతున్నా అంటే త్వరగా కుక్ అవుతాయి, మనకు మిగతావి అయితే త్వరగా ఉండవు కదా. ఫ్రోజన్ బఠానీలు అన్నీ కలిపి ఒక హాఫ్ చిన్న బౌల్ అంత వేస్తున్నాను. దీంతోపాటు ఒక హాఫ్ అంటే సగము టమాటా అనమాట, ఒక సగం టమాటా, సగం ఎర్రగడ్డ, ఒక పచ్చిమిరపకాయ, అలానే సగం టమాటా, ఒక చిన్న కప్ అంతా వెజిటేబుల్స్ చూపిస్తున్న వెజిటేబుల్స్, ఇవన్నీ చిన్న చిన్నగా ఈ ముద్దంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనము స్టవ్ మీద మంట పెట్టాలి, దాని మీద పెనం పెట్టాలి. సో దానికోసం ఫస్ట్ అయితే నేను మంట పెట్టేస్తున్నాను. పెనం పెట్టేసి పెనం బాగా వేడెక్కాలి. మనకి ఇప్పుడు ఆ పెనం బాగా వేడెక్కిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసేసుకుందాము. టీ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ 2 వేసుకుంటున్నా. నేనైతే ఇది వాడిన ఆయిలే వాడేస్తున్నాను ఇంట్లోకి, అంటే మనం ఆల్రెడీ వాడుతుంటాం కదా డీప్ ఫ్రైలకి, ఆ ఆయిల్ నేను వాడేస్తాను అబ్బాయి ఎవరేమన్నా అనుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఏం వేసుకోవాలంటే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి, అది కొంచెం ఏం లేదు జస్ట్ ఒక అర సెకండ్ వేసుకుంటే చాలు. ఒక అర సెకండ్ కాదు, ఒక 10 సెకండ్లు దాన్ని వేపుకుందాం. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక్కసారిగా వేపుకునేసి దాని తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ అదేనండి ఆనియన్ సగం వేసేసుకొని దీన్ని కూడా జస్ట్ ఊరికే ఒక 30 సెకండ్స్ వేపుకుందాం. ఎక్కువ వేగాల్సిన పని లేదు, ఎందుకంటే మనం చాలా చిన్నగా కట్ చేసాం కదా, ఎక్కువ వేగితే మాడిపోతుంది. ఇక ఆనియన్స్ 30 సెకండ్లు వేగిన తర్వాత మిగతా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. టమాటా అయితే వేయకూడదు, ఇప్పుడే ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో, మంట అన్నది లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి బాగా వేపుకుందాము. బాగా అంటే ఏం అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చాగా అంటే హాఫ్ కుక్ అయ్యేంత వరకు వేపుకుందాం. ఎందుకంటే బీన్స్, క్యారెట్, బఠానీ పెద్దగా ఉడకాల్సిన పని లేదు, కొంచెం సగం కుక్ అయితే చాలు, మనం తినచ్చు. దీనికి ఇప్పుడు నాకు ఒక టిప్ ఉంది, ఏం చేస్తానంటే మూత పెట్టి వేపుతాను కదా, మీరు కూడా యూస్ చేసుకోండి, బాగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు వేపుకుందాం. ఇవన్నీ లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో జాగ్రత్తగా వినండి నేను ఏమేమి మసాలాలు వేస్తున్నాను అనేది. మసాలాలు అంటే పెద్ద హైప్ ఏం లేదు, జస్ట్ నార్మల్గానే ఏమేమి వేస్తాను ఎంతెంత క్వాంటిటీనో చూడండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్గా మనం కారపొడి వేసుకోవాలి. ఎంత అంటే ఒక పావు చెంచా అంటే టీ స్పూన్లో ఒక పావు చెంచా కారపొడి ఎంతైతే వేస్తామో అంతే క్వాంటిటీలో ధనియాల పొడి వేసుకోవాలి. దీంతోపాటు మనకు మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చేది నేను ఒక ప్యాకెట్ వేస్తాను, 2 ఏమో వేయాల్సిన అవసరం లేదు, ఒకటి సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంకా చాలా ఐటమ్స్ వేస్తాం కాబట్టి. ఈ మ్యాగీ మసాలా పొడి ఒకటి వేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఒక పావు చెంచా కంటే తక్కువ గరం మసాలా, సేమ్ అంతే క్వాంటిటీలో చికెన్ మసాలా పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిపేసుకొని ఒక అర నిమిషం పాటు వేపుకుందాం. బాగా కలిపేసుకోవాలండి, అప్పుడే మనకు మసాలా అన్నది వేగుతుంది. కొంచెమే కాబట్టి త్వరగా వేగిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే టమాటా మరి మెత్తగా వేగిపోకుండా ఉంటుంది, కొంచెం కచ్చా పచ్చాగా ఉంటుంది, మనకి తినడానికి బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు చెంచా అన్నది ఉప్పు వేసుకుందాం. ఉప్పు అనేది మనం ఎక్కడా వేయలేదు చూసారా, ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు పోస్తాం కాబట్టి కరెక్ట్గా ఉప్పు అన్నిటికీ పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేపుకున్న తర్వాత ఒక అర నిమిషమే, ఎక్కువ ఏం వేపాల్సిన అవసరం లేదు. ఉప్పు వేసుకొని ఒకసారిగా అన్నీ కలిపేసుకునేసి నీళ్లు పోసేసుకుందాం. నీళ్ళు ఎంత క్వాంటిటీ అంటే ఒక 300 ml వాటర్ అండి, ఎక్కువ ఏం అవసరం లేదు. 300 ml అంటే ఒక ఇంట్లో మామూలుగా గ్లాస్ ఉంటుంది కదా నీళ్ళు తాగే గ్లాసు, నేను చూపిస్తాను చూడండి, ఈ క్వాంటిటీ నీళ్లు పోసేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ అన్నది పోసేసుకున్న తర్వాత బాగా ఒకసారిగా కలిపేసుకుందాము, ఎందుకంటే నీళ్ళు అన్నిట్లో కలవాలి కదా, మసాలా అంతా అన్నిట్లో ఇదంతా సోది కానీ ఏం లేదు, జస్ట్ కలిపేసుకునేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఆ నీళ్లు బాగా ఉడికేంత వరకు మంట పెట్టుకుందాం. మనకి ఈ నీళ్ళు అన్నది బాగా ఇలా మరుగుతున్నప్పుడు, అదే మసులుతున్నప్పుడు, మరుగుతున్నప్పుడు, ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా చెప్పాను కదా 1.5 ప్యాకెట్ మ్యాగీ అంటే ఒక ఫుల్ బ్లాక్ మ్యాగీ, అలానే ఒక హాఫ్ దాంట్లో సగము మ్యాగీ ఏంటంటే ఈ 15 రూపీస్ ప్యాకెట్లో వచ్చే ఫుల్ మ్యాగీ ఒకటి, దాంట్లో సగం మ్యాగీ ఇంకోటి 1.5 వేస్తున్నాము. వీటిని అన్నీ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. కొంచెం నీళ్ళలో పెడితే, వేడి నీళ్ళలో పెడితే అది మెత్తగా అయితే, అప్పుడు మొత్తం కలిపేసుకునేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో
ఉడకబెట్టుకుందాం. లో ఫ్లేమ్ అంటే మరీ చిన్న మంట కాదు, పెద్ద మంట వచ్చే దాని మీద లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. అప్పుడైతే ఆ కరెక్ట్గా హీటు మ్యాగీ ఉడకడానికి సరిపోతుంది. అంటే మరి మెత్తగా ఎక్కువ ఉడకకుండా కచ్చాపచ్చగా లేకుండా ఈవెన్గా ఉడుకుతుంది. ఇటువంటి పెనంలో ఏంటంటే మంట అనేది ఈజీగా మొత్తం తగులుతుంది కాబట్టి మనకు మ్యాగీ అనేది బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మొత్తం నేనైతే చిదిమేశాను. చిదిమేయడం అంటే మ్యాగీని విడదీశాను, చిక్కులు తీసినాను అనమాట, దువ్వెనతో పని లేకుండా. ఇవన్నీ తీసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలు ఆ నీళ్ళని విరిపోయేంత వరకు ఉడికితే సరిపోతుంది. మనకేమి ఎక్కువ అవసరం లేదు. ఒక 5 నిమిషాలు అంటే కరెక్ట్గా 10 నిమిషాల్లో మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది. చూసారంటే మనకు కరెక్ట్ ఒక 5 నిమిషాల్లో మనకు మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనకు వాటర్ అనేది తగ్గిపోయేటప్పుడు మొత్తం ఒకసారిగా కలుపుకుందాం. ఎందుకంటే ఒక సైడే అది మ్యాగీ ఉడికింటుంది, ఇంకొక సైడ్ కొంచెం కచ్చాపచ్చగా ఉంటుంది కదా. అందుకే ఈ విధంగా కలిపేసుకొని పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు పెట్టేసుకుంటే మన మ్యాగీ రెడీ. మసాలా మ్యాగీ, వేడివేడిగా వెజిటేబుల్ మ్యాగీ, ఇండియన్ స్టైల్లో దేశీ మసాలా మ్యాగీ. మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. చూసారంటే ఎక్కడ కానీ నీళ్ళు ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. అలానే ఇది పర్ఫెక్ట్గా కుక్ కూడా అయింది. అంటే ఎక్కువ ఉడకకుండా మరీ మెత్తగా సగం ఉడకకుండా కరెక్ట్గా ఉడికింది. పర్ఫెక్ట్ మ్యాగీ. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకొనేసి టేస్ట్ అయితే చూసేద్దాము. నేను దీన్ని అయితే ఈ బౌల్లో తీసుకుంటున్నా. ఎందుకు ఈ బౌల్లో తీసుకుంటున్నా అంటే నేను ఈ మ్యాగీ ఫోటో అనేది అప్లోడ్ చేయలేదు, అంటే స్విగ్గీలోనూ జొమాటోలో లేదు. ఇప్పుడు అప్లోడ్ చేద్దామనేసి దీన్ని బౌల్లోకి తీసుకునేసి ఫోటో తీసుకుందామని డిసైడ్ అయిపోయినా. ఇక్కడ మనకు ఒక బ్లండర్ మిస్టేక్ అయితే జరిగింది. ఏమిటి అని అంటే నా మైకు దొబ్బెట్టేసింది. అంటే దొబ్బలేదు, ఏం లేదు, దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. చూసుకోవడంలో నేను లోడ వాగేసి వీడియో అయిపోయింది అనుకున్నా. ఆడ ఏమైపోయింది, బిస్కెట్ అయింది, పోయి ఆ మోసం అయిపోయింది. చూసారంటే మన మ్యాగీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫోటో తీసేసుకొనేసి అలానే టేస్ట్ చూసేద్దాము. టేస్ట్తో పాటు మీకు బాయ్ టాటాలు కూడా చెప్తాను. ఫస్ట్ అయితే దీన్ని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. వేడిగా వెజిటేబుల్ మ్యాగీ. ఇప్పుడు దీని టేస్ట్ అయితే చూసేసి చెప్పేద్దాము. ఇందాక చెప్పాను కదా నా మైకి దొబ్బెట్టింది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇప్పుడు దీంట్లో మనం మ్యాగీలో కెచప్ వేసుకోకూడదు, పోసుకొనేసి బాగా కలుపుకొనేసి తినేయాలి. యమ్మీ మ్యాగీ. పొగలు కక్కే మ్యాగీ నోట్లో పట్టుకుంటే కాలును నాలుక అదిరిపోయిందిలే. ఈ ఒక్క వీడియోకు వాయిస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మ్యాగీని ఉఫ్ అని ఊదుకొని తినాలి. మీరు కూడా తినండి. మీరు కూడా కావాలంటే చేసుకొని తినేసేయండి. మ్యాగీ టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఎక్కడ మధ్యలో ఉప్పు కారం అనేది టేస్ట్ చూడను, నేను ఆల్మోస్ట్ లాస్ట్లోనే చూస్తాను. నాకు ఎప్పుడైనా సాల్ట్ వేయలేదని డౌట్ వచ్చినప్పుడు మాత్రమే నేను ఆ సాల్ట్ అనేది చెక్ చేసుకుంటాను తప్ప లేదు. ఇప్పుడు మనకైతే దీంట్లో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అది ఇవాళ మన వీడియో. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి. దీంతోపాటు మీకు హై పాయింట్లు కనిపిస్తాయి, ఇవ్వండి. అది ఇవాళ మన రెసిపీ. సో నేను దీంట్లో మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ప్లస్ దాంట్లో మనకి ఎంత ప్రాఫిట్ వస్తున్నది నేను క్లియర్గా చెప్పాను. మీరు కావాలంటే ప్రైస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది మీ దీన్ని బట్టి ఉంటుంది, అంటే మీ ఏరియాని బట్టి. ఓకేనా? బాయ్ మళ్ళీ కలుద్దాం. సీ యూ.